రోడ్డు చూసినాం. ఇప్పుడు చాలా అధ్వానం ఉన్నది. గతంలో 9 సంవత్సరాల కింద శాంక్షన్ అయినటువంటి రోడ్డు ఆ గుత్తేదారుకు కానియకుండా గుత్తేదారుకి ఇవ్వద్దని చెప్పేసి మండలాల్లో తీర్మానం పెట్టి పని స్టార్ట్ చేసిన తర్వాత పని ఆపేపించి ఆ గుత్తేదారును వద్దని వాళ్ళ కొడుకుకు లేకుంటే వాళ్ళకి సంబంధించిన గుత్తేదారులకు లాభం కావాలనే ఉద్దేశంతో 3 సంవత్సరాలు మీకు అందరికీ కష్టపెట్టిండ్రు. లేకుంటే రోడ్ ఎప్పుడూ అయిపోతుండే. 3 సంవత్సరాల క్రితమే, అప్పుడు గతంలో 9 సంవత్సరాల క్రితమే రోడ్ అయిపోతుండే. మళ్ళీ టెండర్లు పిలిచిన 10 సార్లు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు రాలేదు. తర్వాత బలవంతంగా టెండర్లు తీసుకొని ఈరోజు 3 కోట్లు ఉన్న పనికి 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నారు. లేకుంటే 2 రోడ్లు అవుతుండే. 15 కిలోమీటర్ల రోడ్ ఇది. ప్యాకేజ్ పెట్టేసి ఒకరికి వాళ్ళకి కావాల్సిన గుత్తేదారుకు ఒకటి ప్లస్ సొంత కుమారునికే ఇంకా సగము 7.5 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం. ఆ 3 కోట్లలో ఏడిది 6.5 కోట్లకు తీసుకొని పోయి లేకుంటే ఇంకో ఊరికి రోడ్ అవుతుండా కాకుండా అవే పైసలల్లా ఇంకా ఇప్పుడు రేట్లు పెరిగినాయి. అప్పుడు ఇంకా రేటు తక్కువ ఉండే. మళ్ళీ 3 సంవత్సరాలు అందరికీ కష్టం. 3-4 సంవత్సరాల నుంచి మొత్తం కష్టం. రోడ్డు పూర్తిగా లేచిపోయింది. ఎన్నోసార్లు మేమే రోడ్డు మీదకి వెళ్ళిపోయినప్పుడు నేనే ఫోన్ చేసిన, ఎస్సీకి ఫోన్ చేసి ఏం సార్ టెండర్ అయింది, గుత్తేదారులు మరి పని చేస్తలేరని చెప్పేసి దబాయిస్తే లేదు సార్ చేపిస్తాం లేకుంటే క్యాన్సిల్ చేయమన్నాం. అప్పుడేమో ఇది క్యాన్సిల్ చేసిండ్రు. ఇంతకుముందు వచ్చిన కాంట్రాక్టర్కు అన్ని తీర్మానాలు చేసి హరీష్ రావు దగ్గరికి లెటర్ రాసి క్యాన్సిల్ చేయించాడు. లేకుంటే ఎప్పుడూ అయిపోతుండే. మళ్ళీ ఆయనకు చేతగాలేదు ఇచ్చిపెట్టిండు అంటారు. ఇట్లా మేము ఇట్లా చేయలేదు. కిషారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మాకు లాస్ అయినా కూడా ప్రతి గ్రామానికి ఏదైతే పట్టుకున్న పని ఖచ్చితంగా చేసినాం. మీలాగా కాదు ఈరోజు ఎవరు రానికి ముంగడికి లేరు. ఎందుకు వస్తలేరు? పైసలు లేవు, ఖజానా ఖాళీ అయింది. 3 సంవత్సరాల నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అయినా కూడా ఏవైతే శాంక్షన్ ఉన్నాయో నేను గెలిచిన తర్వాత, మీరు నన్ను గెలిపించిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ రివ్యూ పెట్టి ఆర్ఎన్బిఓలకు పంచాయతీరాజులకు శాంక్షన్ ఉన్న రోడ్లు గుత్తేదారులు ఎవరైనా చేయకపోతే ఖచ్చితంగా చేయండి, మేము వాళ్ళకి సహకరిస్తాం. గుత్తేదారి వాళ్ళకి క్యాన్సిల్ చేసి మాకేంటి అడగలేదు. ఉండని వాళ్ళే గుత్తేదారులు, అవసరం లేదు. వాళ్ళు ఎవరైతే ముంగడికి వచ్చి టెండర్ తీసుకున్నారో అదే గుత్తేదారులు ఉండని. కానీ మా ప్రజలకు కష్టమవుతున్నది. గత 3 ఏళ్ల కింద తీసుకొని ఇప్పటిదాకా పనులు చేస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పిలిచి పనులు చేయాలి. పనులు చేయకపోతే, ఇష్టం లేకపోతే ఇచ్చిపెట్టి వెళ్ళిపోమని చెప్పండి. కొత్త గుత్తేదారులను పిలుచుకొని వచ్చి వాళ్ళకి రోడ్లు ఇచ్చి అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా తొందరగా పనులు చేయాలని చెప్పేసి మేము చేస్తాం. మేము ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము అంత మాతో ఎంత అయితే అంత మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి అందరు గుత్తేదారులు కూడా ముంగడికి వచ్చిండ్రు. బిల్లు ఇప్పిస్తారా సార్, మరి మీరు పైసలు లేవు అందుకే మేము చేయలేదనంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. కొంచెం 6 నెలలు లేట్ అయితే ఉండొచ్చు, కానీ 3 సంవత్సరాల దాకా బిల్లులు ఆపే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుత్తేదారు పనిచేసిన వాళ్ళకు బిల్లులు ఇస్తాము. మీరు రండి, మేము బాధ్యత తీసుకుంటాము. మీకు బిల్లులు ఇప్పించే బాధ్యత. రోడ్లు కరెక్ట్గా పనిచేసి నాణ్యమైన రోడ్లు వేయండి. అప్పుడు పాత రేట్లలో తీసుకున్నాము, ఇప్పుడు ధరలు పెరిగినాయి అని అంటే దానికి లాభం లేదు. కావాలనుకుంటే మీరు రోడ్డు కంప్లీట్ చేసినాక ఇంకా ఏమైనా మీకు నష్టం జరుగుతూ ఉంటే ప్రభుత్వంతో మేము మాట్లాడి కన్సర్న్ మినిస్టర్స్తోని ఇంకా దానికి రోడ్కి ఇంకా మనం ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తాము. 50 లక్షలు అట్లా ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ రోడ్లు మట్టుకు నాసిరకం కాకుండా పైసలు తక్కువనే లాభం రాదని మంచిగా లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రోడ్డు సమయం ప్రకారం తొందరగా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను.